హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవ్ కుమార్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ప్రజెంట్ వచ్చేసి కర్ణాటక స్టేట్లో ఉన్న మురుదేశ్వర టెంపుల్లో వస్తున్నప్పుడు గోకర్ణ వెళ్ళాము. ఏం టెంపుల్? మహాబలేశ్వరి టెంపుల్. అక్కడ ఫోన్స్ మొత్తం చాలా స్ట్రిక్ట్గా ప్రొహిబిషన్ చేశారు, అందుకే వీడియో అసలు తీయలేదు. గోకర్ణ బీచ్లో వెళ్ళినాం, మాకు అసలు టైం లేదని చెప్పేసి జల్ది వచ్చేసినాము. ప్రజెంట్ అయితే మురుదేశ్వర టెంపుల్ ఉన్న వీడియో మొత్తం స్కిప్ చేయక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూడండి. టెంపుల్ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. నాకేమైనా డీటెయిల్స్ తెలిస్తే మొత్తం మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంకా లోపల పోతున్నా, చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంటుందో. వెనకాల శివుడు ఉంటాడు, పెద్ద స్టాచ్యూ, అది కూడా చూపిస్తాను. ఒక లాంగ్లో టెంపుల్ అనిపిస్తుంది మనకి, గోపురం. ఇప్పుడు వచ్చేసి మురుదేశ్వర బస్ స్టాప్. అయ్యప్ప స్వాములు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇక అన్ని తీర్థయాత్ర వెళ్తారు కదా, అందుకని చెప్పేసి. మా గోకర్ణ కూడా చాలామంది అయ్యప్ప స్వాములే కలిసారు. ఇక్కడ మనం చూస్తే కోనేరు కూడా ఉంది. అసలు లోపలికి ఒబ్బరిని పంపారు, కాళ్ళు కడుతున్నారు, అలాంటివి ఏమి ఉండవు. కడుతున్నారు అనుకుంటా. ఎంట్రన్స్ అటు ఉంది, మేము ఇటు రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తామని చెప్పి చూపిస్తున్నాను. టెంపుల్ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ టెంపుల్ వస్తుంది మనకి. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ మన కోనేరు దగ్గరనే నందీశ్వరుడు మనకి చూపిస్తున్నారు. శ్రీ మురుదేశ్వర టెంపుల్ దారి ఇటు కొంచెం లాంగ్ వెళ్ళాలి, ఎందుకంటే పార్కింగ్ ముందు పెట్టించినారు. పబ్లిక్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి కార్స్ అయితే లోపల రానిలేరు. పార్కింగ్ చూడ కొంచెం లాంగ్లో పెట్టారు, పెయిడ్ పార్కింగే. ప్లేస్ కూడా బాగానే ఉంది. చలో ఇంకా టెంపుల్కి అయితే కనిపించేస్తుంది, ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్. వెనకాల శివుని స్టాచ్యూ కూడా చూడండి. ఓకే చూడండి, టెంపుల్ గోపురం, ఇంకా వెనకాల శివుని స్టాచ్యూ. కొంచెం దూరం నడుచుకోవాలి. పబ్లిక్ అయితే మస్తు ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ వెనకాల బీచ్ కూడా ఉంటుంది కదా. ఇంకా దర్శనం చేసుకొని బీచ్ పోయి ఎంజాయ్ చేసుకొని వస్తారు అందరు రిటర్న్. అయితే వెళ్తున్నారు ఇప్పుడు దర్శనానికి. చూడాలా ఫ్రీ దర్శనం ఉంటుందో స్పెషల్ దర్శనం ఉంటుందో అనేది తెలుసుకొని మీకు కూడా చెప్తాను. వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. దర్శనం మాత్రం లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ కూడా చేయండి, ఎందుకంటే చూడని వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళకి కూడా చూస్తారని చెప్పేసి. చూడండి, యాక్చువల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇది మనకి ఎంట్రన్స్. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ బోర్డు ఉంది, మోతబర్ శ్రీ మురుదేశ్వర టెంపుల్ అని చెప్పేసి. అది వచ్చేసి వెహికల్స్ ఎగ్జిట్, బస్సెస్ వస్తున్నాయి అటు నుంచి. ఇంకా మనకి ఎంట్రన్స్. లైటింగ్ చేస్తారు మరి. ఫెస్టివల్ సంక్రాంతి ఉంది, అప్పుడు పూజలు ఇట్లా ఉంటాయేమో, చూద్దాం. చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. గోపురం అయితే చాలా హైట్ ఉంది, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. చాలా దూరం నుంచి కూడా నీట్గా అనిపిస్తుంది. అక్కడ ఉంది కదా, అది యాక్చువల్ టెంపుల్ అనుకుంటా. అందరైతే పోతారు. చూడండి టెంపుల్ టైమింగ్ తీసుకొచ్చి మార్నింగ్ 6 AM to 1 PM అండ్ ఈవినింగ్ 3 PM to 8:15 PM. చుప్పుడు లోపల అయిపోవచ్చు టెంపుల్ లోపల. అంటే లెఫ్ట్ సైడ్లో స్టాండ్ ఉంది అక్కడ. ఇలా గోపురం బ్యాక్ సైడ్ శివుడు పెద్ద స్టాచ్యూ ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది శివుని స్టాచ్యూ. ఎగ్జాక్ట్ గోపురం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదే యాక్చువల్ టెంపుల్. చలో ఇంకా మనం చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్దాం, దర్శనంగా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. ఇలాగ అయితే టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ ఉన్న 2 వినాయకులు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇక్కడ చూసుకోవచ్చు. పైన గోపురంలో పైన శివుడు, పార్వతి, వినాయకుడు, మణికంఠ స్వామి. చలో ఇంకా లోపల పోదాం. ఈ టెంపుల్ పైన కూడా ఎక్కొచ్చు అంట. అంటే గోపురం పైనకి, గోపురం టైమింగ్ చూడండి. లిఫ్ట్ ఉంటుంది, పైనకి వెళ్ళొచ్చు. పబ్లిక్ కూడా ఎంతమంది ఉన్నారు. టైమింగ్స్ ఇంకా ప్రైజెస్ కూడా ఉంటాయి చూడండి. చలో ఇంకా లోపల టెంపుల్ దారి, టెంపుల్కి దారి. యాక్చువల్ టెంపుల్కి పైన శివుడు విగ్రహం. మస్తు అంటే మస్తు ఉంటుంది శివుని విగ్రహం అయితే. చూడండి పబ్లిక్ అయితే తక్కువ, దర్శనంకి అయితే తక్కువ ఉన్నారు. మరి అందరు చేసుకొని బయటికి వెళ్ళిపోయారు అనుకుంటా, చీకటి అవుతుందని చెప్పేసి. కాళ్ళు కడుక్కొని కూడా ప్లేస్ ఉన్నాయి, వాటర్. చెప్పులు వేసుకొని వస్తారు కానీ నీట్గా వెళ్ళాలని చెప్పేసి లోపలికి. ఇంకా లోపలికి అయితే దర్శనం అవుతుంది చూడండి. ఫ్రీ దర్శనమే, స్పెషల్ దర్శనం ఉంటుంది అనుకుంటా, కానీ పబ్లిక్ ఉన్నప్పుడే ప్రిఫర్ చేస్తారు అందరూ. మేమైతే ఫ్రీ దర్శనం వెళ్తాం లోపలికి. మరి లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ ఉంటుంది 100%, తెలిసిందే మనకైతే. ఇది వచ్చేసి యాక్చువల్ టెంపుల్ గోపురం.
మనకి ఇంకా గజస్తంభం పొద్దు ముంగడ లైట్ కూడా వేసినారు చీకటి అయిందని చెప్పేసి. మాతోబార్ శ్రీ మురుదేశ్వర దేవ చూడండి లోపల గర్భగుడి. చెప్పిన టెంపుల్ పక్కనే మనకు బీచ్ కూడా ఉంటుందని చెప్పేసి బీచ్. ఇంకా మేము 4 మెంబర్స్ వచ్చినాం. వీడి వినయ్, వీడి సాయి, వీడి హరిహరన్. మేము ఎట్లా అనిపిస్తుంది ఇంత దూరం వచ్చినాం అనుకోకుండా వచ్చినాయి. ట్రిప్స్ మంచిగా అవుతాయి మావైతే, అన్ని ట్రిప్స్ అట్లే ఉంటాయి. చలో ఇంకా లోపల పోదాం. టెంపుల్ లోపల ఫోన్ సపరేట్ నేను నార్మల్గా ఇస్తున్నాను అని చెప్పేసి. గుర్తొచ్చే నందీశ్వరుడు. సో ఆపోజిట్ నందీశ్వరుడు ఉన్నాడు. అండ్ స్పెషల్ దర్శనం కూడా ఉంటాయి, పూజలు కూడా ఉంటాయి. మన గర్భగుడి పక్కన వినాయకుడు. ఫస్ట్ వినాయకుడు దర్శనం చేసుకొని మనం గర్భగుడికి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు. గర్భగుడి బ్యాక్ సైడ్ మన శివుని స్టాచ్యూ. దర్శనం పబ్లిక్ తక్కువనే ఉన్నారు. దర్శనం చేసుకొని ఎగ్జిట్. ఇక్కడ రానికి మన వినాయకుడు ఉంటాడు. వినాయకుడిని దర్శించుకోవాలి. వినాయకుడిని దర్శించుకొని పక్క నుంచి ఇంకా దేవుళ్ళు ఉన్నారు. వినాయకుని టెంపుల్ దర్శించుకొని బ్యాక్ నుంచి వెళ్ళాము. టెంపుల్ అయితే నైట్ మస్తు వ్యూ అయితే మస్తు ఉంది. దర్శనం అయితే మాకు మస్తు అంటే మస్తు జరిగింది. పబ్లిక్ తక్కువ ఉన్నందుకు మంచిగా జరిగింది. పబ్లిక్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది. ఇంకా మన ఆంజనేయ స్వామి, మన బజరంగ బలి పక్కన మనకి నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి. అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మనకు వచ్చేసి కాళ్ళ భైరవుడు, శివుడు, అమ్మవారి తల్లి, నెక్స్ట్ వినాయకుడు. డోంట్ టచ్ అంట, గ్లాస్ ఉంది కాబట్టి. ఇక్కడ నవగ్రహాలు ఓవరాల్ టెంపుల్ చూపిస్తాను. ఇది గర్భగుడి చూడండి. ఇక్కడ నుంచి ఇలా మంచిగా కనిపిస్తుంది శివుడు అయితే. గైస్ చూసారా, మా దర్శనం అయితే మస్తు అంటే మస్తు జరిగింది. ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉన్నారని చెప్పేసి. ఈవినింగ్ టైంలో క్రౌడ్ తక్కువ ఉంటారు అనుకుంటా. మీరు విజిట్ అయితే మాత్రం ఈవినింగ్ టైంలో చూడండి. కానీ మరి ఎప్పుడు ఉంటారో మనకు తెలియదు కదా ఎగ్జాక్ట్గా. అరే ఎట్లయింది దర్శనం? చాలా మంచిగా. పబ్లిక్ తక్కువనే. మాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ తక్కువ ఉన్నదని చెప్పి మాకు జల్దీ దర్శనం అయ్యింది. అండ్ ఇక్కడ ఇందాక ఒక రథం చూపించాం కదా గోల్డ్ది, అది మొత్తం గోల్డ్ అంట. అందుకోసమే ఫొటోస్ నాట్ అలౌడ్ ఏదో అని అటు చూసినా అని చెప్పి తీసినా మీకు చూపించాలని చెప్పేసి. చూడండి చూపిస్తాం మళ్ళీ ఒకసారి ఓవరాల్ వ్యూ టెంపుల్ది. ఈ వ్యూ అయితే మొత్తం మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకు. ఈ వ్యూ ఇంకో మా సాగేడు ఒకటే ఫొటోస్ ఇస్తుంది. ఈ వ్యూ మొత్తం మస్తు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అక్కడ శివుని దగ్గరికి పైనకి వెళ్ళొచ్చు అనుకుంటున్నా. అక్కడ వెళ్ళి చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. గైస్ ఫైనల్ మా దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. టెంపుల్ మాత్రం మస్తు ఉంది. గోవాకి వెళ్తున్నప్పుడు అయితే మీకు టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. నైట్ టైంలో చూడండి వ్యూ ఎలా ఉంటుందో. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూడండి. నచ్చితే లైక్ వేయండి, మీ వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి టెంపుల్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి. టెంపుల్ ఎలా ఉంటుంది కొంచెం ఐడియా వస్తుంది, వాళ్ళ కొత్తగా వచ్చినప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి. సరే ఒకసారి అయితే వ్యూ చూపిస్తాను నైట్ టైం ఎలా ఉంటుంది. లైటింగ్, టెంపుల్ పైన శివుని స్టాచ్యూ, మెయిన్గా ఈ పెద్ద గోపురమే. లైట్స్ మాత్రం మస్తు పెట్టారు. మొత్తం టెంపుల్ లోపల బయట మొత్తం లైట్స్ వేసారు. సంక్రాంతి పూజలు అని చెప్పేసి అనుకుంటా. అని చూసుకోండి శివుని దగ్గర పైన లైటింగ్ ఎలా ఉంటుందో నైట్ టైంలో. డే టైంలో ఇంకా బాగుంటుంది. పైనకి వెళ్ళి ఫొటోస్ కూడా తీయవచ్చు స్టాచ్యూతో. కౌంటర్ వచ్చేసి పైనకి వెళ్ళొచ్చు. పైనకి వెళ్ళి లిఫ్ట్ ఉంటుంది. ప్రైజెస్ చూసుకోవచ్చు. టైమింగ్ 7 AM to 12:45 PM, 3 PM to 7 PM. చిల్డ్రన్స్కి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్. ఇది గజస్తంభం తీసుకోవచ్చు. లిఫ్ట్ 7 అయింది, సో క్లోజ్ చేసినట్టు మేము కూడా వెళ్తుండే పైనకి. అంటే మన టెంపుల్ ఎంట్రన్స్ వ్యూ
ఈ గోపురం అండ్ మెయిన్ టెంపుల్ గోపురం కూడా. పైన శివుని లైటింగ్. ఇది ఎంట్రన్స్ నుంచి చూపిస్తుంది మళ్ళీ. చూసినారు గైస్, ఈ వీడియో మొత్తం మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.